లక్షల్లో నుంచి వేలలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికలు వచ్చినాయి, అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు ముందుకు వస్తున్నాడు. డ్వాక్రా మహిళలకి 4 విడతలుగా రుణాన్ని వెనక్కిస్తానని చెప్పారు. మీరు కట్టాల్సినటువంటి అమౌంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇవ్వలేదన్నా. చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయలు అప్పుల్ని రద్దు చేస్తానని 2వ సంతకం పెట్టని చెప్పాడు. రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలకి, ఆయన చేసేటువంటి పనులకి పొంతన లేదు. ఆయన ఈరోజు జనసేన కానీ తెలుగుదేశం పార్టీతో బీజేపీని కానీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితులు అధికారంలోంచి దించాలి. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, పేదల ప్రయోజనాలు అవసరం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మంది మామూలు అంతా కూడా వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలి, రాజకీయ